హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కోసారి ఒక్కోలా చేసుకోవచ్చండి. కానీ ఒక్కసారి నేను చెప్పేలా ట్రై చేయండి. చిటికెలో రుచిగా వస్తుంది. ఎలా చేయాలో చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా వండిన అన్నం తీసుకోండి. ఇందులో 3/4 స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి, 3/4 స్పూన్ సాల్ట్ను వేసుకొని అన్నంలో అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇలా కలుపుకున్న దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయల ముక్కలను వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీనిలో 2 నుంచి 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అప్పుడే దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమోటా ముక్కలతో పాటు 1/2 స్పూన్ సాల్ట్ను వేసి వేయించుకోవాలి. ఇలా సాల్ట్ను వేసి వేయించడం వల్ల టమోటాస్ చాలా తొందరగా మగ్గిపోతాయి. దీనంతటిని ఒక పక్కకి పెట్టి ఇందులోనే 1 స్పూన్ నూనె వేసి 2 గుడ్లను వేసుకోవాలి. మీకు ఎక్కువగా గుడ్లు కావాలి అనుకుంటే 3 నుంచి 4 వేసుకోండి. చిటికెడు సాల్ట్ను వేసి వెంటనే కలుపుకోకుండా మెల్లగా కలుపుకోవటం వల్ల తినేటప్పుడు పీసెస్లా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న దీనిని ఉల్లిపాయలను అంతటినీ హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించి చిటికెడంత పసుపు, కొద్దిగా గరం మసాలాను వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ రుచిగా బాగుంటుంది. ఇందులోనే మనం కలిపి పెట్టిన రైస్ను వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. మనం తీసుకున్న రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక బద్ద నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకుంటే రైస్ కూడా వేడిగా అవుతుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాలు కలుపుకుంటే వేడిగా ఉండే మన కారం ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే రుచి చెప్పనక్కర్లేదండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూశారు, ఒక లైక్ చేసేయండి.